Hi guys, this is Aditya. You're watching Aditya TV YouTube channel. Welcome to my channel. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాట్రిసెస్ చాప్టర్ గురించి డీటెయిల్గా చదవబోతున్నాము. అండ్ ఈరోజు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్తో పాటు ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అలానే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో బాగా యూస్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు తెలుగులో చెప్పాను, మీకు బాగా అర్థమవుతుందని భావిస్తున్నాను. అండ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు తప్పకుండా మొత్తం చూడండి. మీకు ఎండ్ వరకు చూస్తే కనుక చాలా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఐపీ ప్రకారంగా చూస్తే కనుక మ్యాట్రిసెస్కి చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో తప్పకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి వీడియోని. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మ్యాట్రిసెస్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో మ్యాట్రిసెస్ వచ్చేసి మన ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఈ టాపిక్స్ చదవబోతున్నాం. ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అలానే డిటర్మినెంట్ కాన్సెప్ట్ చదువుకుందాం. అలానే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ కూడా తెలుసుకుందాం. సో ఎస్, లెట్ us get into the video. సో ఫ్రెండ్స్, మొదటిగా ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్గా మనం మల్టిప్లికేషన్లో ఎస్పెషల్గా అలానే మిగతా వాటిలో మనకు ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది బేసిక్ అనమాట. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, సో ఫస్ట్గా మనకి ఒక మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలుసు. రోస్ అనేవి ఉంటాయి, కాలమ్స్ అనేవి ఉంటాయి. A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 అని సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే మ్యాట్రిక్స్, దీనిలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి. సో ఇది రో 1, ఇది రో 2, ఇది రో 3, అలానే ఇది కాలమ్ 1, ఇది కాలమ్ 2, ఇది కాలమ్ 3. సో రోస్ 3 ఉన్నాయి, కాలమ్ 3 ఉన్నాయి. సో ఇట్స్ 3x3 మ్యాట్రిక్స్ అంటాం దీన్ని. సో ఎందుకంటే రోస్ ఫస్ట్ రాసి అలానే కాలమ్స్ తర్వాత రాస్తామన్నమాట. ఓకే, సో ఇది ఇంటూ అని ఉంటుంది, కానీ దీన్ని బై అని చదువుతాం. సో 3x3 ఫస్ట్ రో నెంబర్ ఉండాలి, దాని తర్వాత కాలమ్ నెంబర్ రాయాలి. సో రో నెంబర్ బై కాలమ్ నెంబర్ అనమాట ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అంటే ఏంటో. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఇస్తే, సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అనే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి ర్యాండమ్గా. సో దీని ఆర్డర్ ఏంటి? సో ఫస్ట్గా దీనికి ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3. సో దీనికి 3 అని రాస్తాం. అలానే ఇక్కడ బై సింబల్ పెట్టి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4. సో ఇక్కడ 4 అని రాస్తాం. సో దీని ఆర్డర్ అంతా 3x4. సో ఇది ఒక 3x4 మ్యాట్రిక్స్ అంటాం అనమాట. సో ఎస్ గైస్, మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. సో గైస్, కొంచెం ఒక నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు నేను ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్లోనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, సో దట్ యూ కెన్ బీ క్లియర్ అనమాట. సో 2 3 1 2 ఇదేంటి? ఇదొక 2x2 మ్యాట్రిక్స్, ఎందుకంటే 2 రోస్ అలానే 2 కాలమ్స్ ఉన్నాయి కదా. సో ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మల్టిప్లికేషన్ సింబల్ ఉంటుంది, కానీ దీన్ని బై అని చదవాలి. ఓకేనా. ఎస్, మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్తే, దీని ఆర్డర్ ఏంటి? 2 రోస్ ఉన్నాయి, R1 R2, కాలమ్స్ అన్ని 1 2 3 4, అంటే 2x4 మ్యాట్రిక్స్. ఓకే, ఇది ఒక 2x4 మ్యాట్రిక్స్ అనమాట. సో నాకు తెలిసి ఇప్పటికి మీకు కాన్సెప్ట్ బాగా క్లియర్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. అదేంటంటే అడిషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఎలా చేయాలో మనం నెక్స్ట్ చదువుకుందాం. సో ఇట్స్ అ వెరీ ఈజీ కాన్సెప్ట్ అనమాట, నేను చెప్తాను మీకు. ఇప్పుడు మనం అడిషన్ ఆఫ్ ఎ మ్యాట్రిసెస్ గురించి చదవబోతున్నాం. సో ఎడిషన్ మనం చేయాలంటే, 2 మ్యాట్రిసెస్కి మనం ఎడిషన్ చేయాలంటే ఆ రెండింటి మ్యాట్రిసెస్కి ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 2 3 4 5 6 7 అని రాశాను అనుకోండి. దీని ఆర్డర్ ఏంటి? 2 రోస్ 3 కాలమ్స్, 2 × 3. అలానే మనం దీనికి ఇంకొక మ్యాట్రిక్స్తో యాడ్ చేయాలంటే దానికి కూడా సేమ్ ఆర్డర్ ఉంటేనే మనం యాడ్ చేయగలం. వేరే ఆర్డర్ ఉంటే మనం యాడ్ చేయలేం. ఆర్డర్ అంటే ఇది ఇందాక చెప్పినట్టు. సో ఫర్ సపోజ్ మనం ఇంకోలా తీసుకుంటే 3 4 5 6 7 8 9 10 11 ఇలా తీసుకుంటే కనుక మనం యాడ్ చేయలేం, ఎందుకంటే దీని ఆర్డర్ వేరు. ఎందుకంటే దీనికి 3x3 మ్యాట్రిక్స్, ఇది 2x3 మ్యాట్రిక్స్, కాబట్టి మనం దీంతో యాడ్ చేయలేం. కాబట్టి మనం యాడ్ చేయాలంటే ఫస్ట్గా ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. ఓకే, సో దీంతో మనం యాడ్ చేయలేం. ఓకే, యాడ్ చేయలేం. అలానే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ని ఇంకో మ్యాట్రిక్స్తో మనం యాడ్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఆర్డర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి.
సో 1 4 5 -2 0 2. మనం ఇది తీసుకుండి ఇప్పుడు దీంతో మనం యాడ్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. A1 A2 A1 B2 A1 B1 C1 అట్లనే ఇక్కడ కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ సో ఇవన్నీ యాడ్ చేయడమే. సో మనం ఏం లేదు, మన ఆన్సర్ వచ్చేసి ఇలా వస్తుంది విత్ సేమ్ ఆర్డర్ వస్తుంది. అది కూడా ఇక్కడ 1 + 2 ఉంది కదా, 1 + 2. సో ఇది మన ఫస్ట్ ఎలిమెంట్. అలానే ఇక్కడ 4 + 3 4 + 3, అలానే 5 + 4 -2 + 5 అంటే 5 - 2, 0 + 6, అలానే 2 + 7. ఓకే, సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మన నార్మల్ ఎడిషన్ చాలా చాలా సింపుల్. ఇది జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనమాట. 3 9. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, మీరు కామర్స్ పెట్టకూడదు మధ్యలో. 6 అలానే 9. నేను ఇందాక జస్ట్ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టాను, బట్ మీరు కామర్స్ పెట్టకూడదు. ఓకేనా? సో ఎడిషన్ అంటే చాలా సింపుల్ అనమాట. సో మీరు ఎట్లానే ఏ ఆర్డర్కి ఉన్న మ్యాట్రిక్స్నైనా మీరు ఈజీగా యాడ్ చేయొచ్చు, సేమ్ ఆర్డర్ ఉన్న మ్యాట్రిసెస్ని యాడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఫ్రెండ్స్, మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్, సో దట్ యువర్ కాన్సెప్ట్ విల్ బి ఫుల్ క్లియర్. 2 3 0 -2 -5 2 4 6 2. సో ఇది ఒక మ్యాట్రిక్స్ A ప్లస్ మ్యాట్రిక్స్ B. సేమ్ ఆర్డర్ ఉండాలి. 3/3 మ్యాట్రిక్స్ కదా, అక్కడ కూడా సేమ్ ఆర్డర్ ఉండాలి. 3/3 మ్యాట్రిక్స్. సో మనం దీన్ని యాడ్ చేయాలన్నమాట. సో ఇట్స్ సింపుల్ అనమాట. సో మళ్ళీ మనకి ఆన్సర్ కూడా 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది. సో 2 + 1 ఎంత గైస్? 3. 3 + 2 ఎంత? 5. 0 + 3 3. -2 + 5 3. 6 + -5 1. 0 + 2 2. 4 + 4 8. 6 + 2 8. 2 + 1 3. సో మన ఆన్సర్ వచ్చేసి ఇదేనమాట. సో ఇట్స్ వెరీ సింపుల్. ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే చాలా చాలా సింపుల్. ఇప్పుడు మనం నెక్స్ట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, ఎస్. సో గైస్, సబ్ట్రాక్షన్ ఆఫ్ అ మ్యాట్రిసెస్. ఓకే, సబ్ట్రాక్షన్ కూడా యాజ్ సింపుల్ యాజ్ ఎడిషన్. కాకపోతే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సపోజ్ ఏ మ్యాట్రిక్స్ మైనస్ బి మ్యాట్రిక్స్ అడుగుతాడు, లేకపోతే బి మ్యాట్రిక్స్ మైనస్ ఏ మ్యాట్రిక్స్ అడుగుతాడు, ఏదో ఒకటి అడుగుతాడు. అట్లా మీరు క్వశ్చన్ కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ సపోజ్ ఇక్కడ క్వశ్చన్లో ఏ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 అని ఇచ్చి, అలానే బి మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అని ఇచ్చాడు. సో ఫస్ట్గా దీని ఆర్డర్ ఏంటి? 2/2 మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్. ఓకే, సో ఇప్పుడు వాడు క్వశ్చన్లో ఏ మ్యాట్రిక్స్ మైనస్ బి మ్యాట్రిక్స్ అని అడిగితే మీరు చాలా సింపుల్ గైస్, ఏమీ చేయక్కర్లేదు, దీని మైనస్ ఇది చేసుకోవడమే. సో 2 - 1 ఎంత? 1. 3 - 2 1. 4 - 3 1. 5 - 4 1. ఓకే, సో మనకి 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది. మళ్ళీ అలానే వాడు సపోజ్ కన్ఫ్యూజ్ చేసి బి మైనస్ ఏ మ్యాట్రిక్స్ అడిగేది అనుకోండి, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, బట్ అది కూడా ఈజీనే. 1 - 2 -1. 2 - 3 -1. ఓకే, 3 - 4 -1. 4 - 5 -1. ఓకే, సో చూసుకోవాలి క్వశ్చన్లో ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ మైనస్ బి అడిగాడా లేకపోతే బి మైనస్ సి అడిగాడా, సో అట్లా ఇస్తాడనమాట. సో సబ్ట్రాక్షన్ కూడా పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. సో గైస్, ఇది ఒక బోత్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కలిగి ఉన్న ఎగ్జాంపుల్ అనమాట. ఫర్ సపోజ్ వాడు ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ వాడు ఏ ప్లస్ బి మైనస్ సి అడిగాడు అనుకోండి, మీరు ఎలా చేస్తారు? సో సింపుల్, ఏ ప్లస్ బి చేసి ఆ వచ్చిన ఆన్సర్ని లోంచి సి తీసేయాలన్నమాట. సో ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ఫస్ట్ ఏ ప్లస్ బి ఏంటి? 4 + 6 10. 0 + 2 2. 3 - 2 1. -3 + 0 -3. 1 + 2 3. 4 + 4 8. ఓకే, కరెక్ట్గా చేశానా? ఎస్. ఇప్పుడు దీనిలోంచి మనం సి తీసేయాలి, అంటే -7 0 5 2 -1 -3. సో గుర్తుపెట్టుకుంటారా గైస్, ఇది 2/3 మ్యాట్రిక్స్ అనమాట. ఇవన్నీ కూడా 2/3 మ్యాట్రిక్సెస్. ఇప్పుడు సింపుల్ గైస్ మనం దీన్ని నార్మల్గా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. నార్మల్గా మనం చేసే సబ్ట్రాక్షన్
10 - 7 వచ్చేసి 3, 2 - 0 వచ్చేసి 2, 1 - 5 వచ్చేసి -4, -3 - 2 ఎంత -5, 3 - 1 ఎంత 3 + 1 which is 4, 8 - -3 అంటే 11. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో 2/3 మ్యాట్రిక్స్. ఎందుకు 2/3 మ్యాట్రిక్స్? ఇక్కడ రో 1, రో 2, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. ఓకేనా? సో ఇప్పుడు మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చూసేసాము. ఇది వెరీ ఈజీ కాన్సెప్ట్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్లోకి వెళ్తాం గైస్. ఆ మల్టిప్లికేషన్ వచ్చేసి చాలా టఫ్ ఉంటుంది. టఫ్ కాదు, బట్ కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో లెట్ us గో ఇన్ టు ద మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అనమాట. సో మీ అందరికీ ఇది అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి. సో గైస్ ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్గా మనం వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ చెప్పాను కదా. ఇప్పుడు మనం ఇదే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్లో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఫర్ సపోజ్ 3 4 5 1 2 3 6 7 8 ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో దీని ఆర్డర్ ఎంత? ఎస్, 3 rows 3 columns అంటే 3/3 మ్యాట్రిక్స్. 3/3 మ్యాట్రిక్స్. అలానే మనం దీన్ని ఇంకో మ్యాట్రిక్స్తో మనం మల్టిప్లై చేయాలంటే ఆర్డర్ సేమ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనం మల్టిప్లై చేయొచ్చు. మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఆర్డర్ డిఫరెంట్ అయితే మనం చేయలేము, బట్ మల్టిప్లికేషన్లో చేయొచ్చు, బట్ ఆన్ వన్ కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే, ఓకే, కాలమ్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్, కాలమ్ నంబర్ ఆఫ్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ షుడ్ బి ఈక్వల్ టు ద రో నంబర్ ఆఫ్ ద సెకండ్ మ్యాట్రిక్స్. ఫర్ సపోజ్ మనం ఇప్పుడు 3 4 5 6 7 8 9 10 అని ఇచ్చామనుకోండి. 11 12 13 14 ఇచ్చాం. ఓకే ఓకే, కొంచెం పెద్ద నెంబర్ ఉంది కదా, కొంచెం చిన్నది తీసుకుందాం, మళ్ళీ క్యాల్కులేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో 1 2 3 4 0 2 3 1 ఓకే 2 4 5 3 అని మనం ఒక తీసుకున్నాం అనుకోండి. దీని ఆర్డర్ ఎంత? 3 rows ఉన్నాయి కదా, కానీ కాలమ్స్ ఎంత? 1 2 3 4 అలా 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 3/4 అంటే 3/4 మ్యాట్రిక్స్ అనమాట ఇది. 3/4. ఇప్పుడు మనం దీనితో మల్టిప్లై చేయొచ్చా ఈ రెండు మ్యాట్రిసెస్ని? అది నా క్వశ్చన్. ఎస్, మనం మల్టిప్లై చేయొచ్చు. ఎందుకంటే ఈ మ్యాట్రిక్స్ కాలమ్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మ్యాట్రిక్స్ రో నంబర్. ఓకే, ఈ మ్యాట్రిక్స్ కాలమ్ నెంబర్ షుడ్ బి ఈక్వల్ టు ద సెకండ్ మ్యాట్రిక్స్ రో నెంబర్. అప్పుడే మనం మల్టిప్లై చేయొచ్చు. అండ్ ద ఆన్సర్ వచ్చేసి దీంతో వస్తుంది, ఈ ఆర్డర్తో వస్తుంది. ఓకే, 3/4 మ్యాట్రిక్స్లో మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఆర్డర్ రెండు ఈక్వల్ ఉన్న మ్యాట్రిసెస్కి కూడా మల్టిప్లై చేయొచ్చు ఫర్ షూర్. బట్ ఆర్డర్ ఈక్వల్గా లేని మ్యాట్రిసెస్కి ఇదే కండిషన్ అనమాట. ఏంటంటే ద ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్ నంబర్ షుడ్ బి ఈక్వల్ టు ద సెకండ్ మ్యాట్రిక్స్ రో నంబర్. అప్పుడే మనం మల్టిప్లికేషన్ చెయ్యగలము. అండ్ మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మిగతా రెండు ఉన్నాయి చూడండి, ఈ 3/4 మ్యాట్రిక్స్లో మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. 3/4 మ్యాట్రిక్స్ రూపంలో మనకి ఆన్సర్ వస్తుంది. సో మనం మల్టిప్లికేషన్ చేసి చూద్దాం. సో ఇది కూడా సింపులే, బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే, ఎస్ గైస్. సో గైస్ ఇది కొంచెం లాంగ్ ప్రాబ్లం, బట్ మీరు ట్రై చేయాలి, ఈజీనే ఉంటుంది. సో ఏంటంటే మనకి ఇక్కడ 3 rows ఉన్నాయి, అలానే ఇక్కడ 4 columns ఉన్నాయి. ఓకే, మనం దీంతో మనం మల్టిప్లై చేయాలి. ఇందాక చెప్పినప్పుడు ఇది ఈక్వల్ ఉంటే మనం మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ మన ఆన్సర్ వచ్చేసి దీంతో ఈక్వల్గా ఉండాలి. ఈ రెండు ఉండాలన్నమాట ఆర్డర్. సో మనం ఏం చేయాలంటే ఇక్కడున్న రోస్ని అక్కడున్న కాలమ్స్ని మల్టిప్లై చేయాలి. సో ఇట్స్ సింపుల్ అనమాట, కష్టమేం లేదు. ఈ 3 4 5ని మనం దీంతో మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం చెప్పాను నీకు ఆల్రెడీ మీకు ఏంటంటే ఈ రో నెంబర్ని ఈ కాలమ్ నెంబర్ని మనం చేయాలి. ఒకవేళ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఫస్ట్గా మనం ఏం చేయగలదు గైస్, ఈ 3 4 5ని మనం ఈ కాలంతో ఈ కాలంతో ఈ కాలంతో ఈ కాలంతో మనం మల్టిప్లై చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. మనం ఇక్కడ ఏం చేయగలదు గైస్, 3 × 1 ఎంత 3. ఓకే, 3 × 1 3 ప్లస్ 4 × 0 ఎంత 0. 4 × 0 ఎంత 0. అలానే 5 × 2 అంటే 10. ఓకే, ఇది మన ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. ఓకే, మనం ఆల్రెడీ ముందే చెప్తున్నాను, మన ఆన్సర్ వచ్చేసి
3/4 మ్యాట్రిక్స్లో రావాలి. ఓకేనా, 3/4 మ్యాట్రిక్స్లో రావాలి మన ఆన్సర్. కాబట్టి మనకి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. 3/4 అంటే ఏంటి, 3 రోస్ అలానే 4 కాలమ్స్. ఓకే, సో మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 3, 4, 5ని 2 to 4తో మల్టిప్లై చేయాలి. సో 3 into 2 ఎంత, 6 ప్లస్ 4 into 2 ఎంత, 8. అలానే 5 into 4 ఎంత, 20. ఓకే, మనకు 2 ఎలిమెంట్స్ వచ్చేసాయి, ఇంకా 2 రావాలి ఇక్కడ. సో మనం ఏం చేయగలదు, ఈ 3, 4, 5 మళ్ళీ 3, 3, 5తో అలానే 4, 1, 3తో మల్టిప్లై చేయాలి గైస్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో 3 into 3 ఎంత, 9. 9 ప్లస్ 4 into 3 ఎంత, 12 ప్లస్ 5 into 5 ఎంత, 25. ఓకే, 25. సో కొంచెం పెద్దగా ఉండాలి, కొంచెం జస్ట్ కొంచెం. ఓకే, ఇప్పుడు ఈ 3, 4, 5ని మనం 4, 1, 3తో మల్టిప్లై చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. 3 into 4 ఎంత, 12 ప్లస్ 4 into 1 ఎంత, 4 ప్లస్ 5 into 3 ఎంత, 15. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం 1, 2, 3ని కూడా మనం ఇట్లానే మల్టిప్లై చేయాలి. 1, 2, 3ని కూడా సేమ్ వీటితో మల్టిప్లై చేయాలి. అలానే 6, 7, 8తో కూడా మనం ఇట్లానే మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి 3/4 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది అనమాట. సో మనం చేసేద్దాం ఫాస్ట్గా. సో ఈ 1, 2, 3, 1, 0, 2. సో 1 into 1 ఎంత, 1 ప్లస్ 2 into 0 ఎంత, 0 ప్లస్ 3 into 2 ఎంత, 6. ఓకే, ప్లస్ 1 into 2 ఎంత, 2 2 into 2 ఎంత, 4 3 into 4 ఎంత, 12. ఓకే, ఇప్పుడు మనం 1, 2, 3ని 3, 3, 5తో మల్టిప్లై చేయాలి గైస్. సో 1 into 3, 3 2 into 3, 6 3 into 5, 15. In the same way 1, 2, 3ని 4, 1, 3తో మల్టిప్లై చేయాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. 1 into 4 ఎంత, 4 2 into 1 ఎంత, 2 అలానే 3 into 3 ఎంత, 9. ఓకే, కొంచెం ప్లేస్ సరిపోదు ఇక్కడ. ఓకే, ఇన్ ద సేమ్ వే మనం 6, 7, 8ని కూడా మల్టిప్లై చేయాలన్నమాట. ఇట్స్ వెరీ సింపుల్ అనమాట. 6 into 1 ఎంత, 6 ప్లస్ 7 into 0 ఎంత, 0 ప్లస్ 8 into 2 ఎంత, 16. ఇన్ ద సేమ్ వే 6, 7, 8ని మనం దీంతో మల్టిప్లై చేయాలి. 6 into 2 ఎంత, 12 అలానే 7 into 2 ఎంత, 14. ఓకే, అలానే 8 into 4 ఎంత, 32. ఇన్ ద సేమ్ వే 6, 7, 8ని మనం ఈ రెండింటితో కూడా మల్టిప్లై చేయాలి. ముందే చెప్తున్నాను గైస్, రోస్ ఇంటూ కాలమ్స్. మనం మల్టిప్లై చేయాలా లేదా అని చెక్ చేసుకునేది కాలం ఇంటూ రో, కానీ మనం మల్టిప్లై చేసేది రో ఇంటూ కాలం. ఓకే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దాన్ని. మనం ఈ రెండు కనుక సేమ్ ఉంటే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు అని అర్థం. ఎస్, మనం దీనికి మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇట్స్ ఓకే. కానీ మన ఆన్సర్ వచ్చేసి రోస్ ఇంటూ కాలమ్స్. ఓకే, రోస్ ఇంటూ కాలమ్స్. ఈ మ్యాట్రిక్స్ రోని ఆ మ్యాట్రిక్స్ కాలమ్ని మనం మల్టిప్లై చేయాలన్నమాట. ఓకే, నేను ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్తానులే, మీకు ఎట్లాగో ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, 6, 7, 8ని 3, 3, 5తో మల్టిప్లై చేయాలన్నమాట. 6 into 3 ఎంత, 18. ఓకే, 6 into 3 ఎంత, 18. అలానే 7 into 3 ఎంత, 21. 7 into 3 ఎంత, 21 ప్లస్ 8 into 5 ఎంత, 40. అలానే ఇప్పుడు మన లాస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 6, 7, 8 into 4, 1. ఓకే, 6, 4s are ఎంత, 24. ఓకే, 7 1s are 7 ప్లస్ 8 into 3 ఎంత, 24. సో ఇట్స్ వెరీ సింపుల్ గైస్. మనం నార్మల్గా దీన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటే వీ కెన్ ఈజీలీ మల్టిప్లై అనమాట. మనకు వచ్చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. సో గైస్, కొంచెం వీడియో మొత్తం చూడండి. కొంచెం లెంత్ ఉన్నా కూడా నేను మీకు మొత్తం అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ డిటర్మినెంట్స్ ఇంకా ట్రాన్స్పోజ్ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇక్కడ టైం వేస్ట్ అయితే చేయట్లేదు కానీ, బట్ టైం అనేది చాలా ఫాస్ట్గా ఉంది. సో 3 + 0 + 10 ఎంత, 13. సో మన ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసి 13. 6 + 8 + 20 ఎంత, 14 + 20 విచ్ ఇస్ 34. దాని తర్వాత 9 + 12 + 25 ఎంత, 12 + 9 ఎంత, 21. 21 + 25 ఎంత, 31, 41, 42. ఓకే, 42. అలానే 12 + 4 + 15 ఎంత, 16 + 15 విచ్ ఇస్ 31. ఓకే, మనం 1 + 0 + 6 ఎంత, 7. ఓకే, 2 + 4 + 12 ఎంత, 18.
3 + 6 + 15 ఎంత? 18 + 6 which is 24. Another 4 + 2 + 9 ఎంత? 6 + 9 which is 15. 6 + 0 + 16 ఎంత? 22. 12 + 14 + 32 ఎంత? 26 + 32 కదా? ఎస్. 36, 46, 56 అలానే 58. ఓకే. 18 + 21 + 40 ఎంత? 61 + 18 which is 79. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 24 + 24 + ఆ లాస్ట్ వన్ ఏంటి? 7. ఓకే. సో 24 + 24 ఎంత? 48. 48 + 7 ఎంత? 7 అయినా ఒక్క నిమిషం. 6, 7, 8 7. ఓకే. 48 + 7 ఎంత? 55. ఓకే. సో మన ఆన్సర్ వచ్చేసి ఇదే. అండ్ మనకు ఆన్సర్ వచ్చేసి 3/4 మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద సమ్ కాకుండా మీకు ఒక చిన్న సమ్ తో మీకు చూపిస్తాను అనమాట. సో దట్ మీరు క్లియర్ అయిపోవచ్చు. అసలు టఫ్ ఏం కాదు, ఇది చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది గైస్. సో సారీ గైస్, ఇందాక కొంచెం పెద్ద సమ్ చెప్పాను. ఇప్పుడు మీకు ఒక సింపుల్ సమ్తో మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో దట్ యూ కెన్ బి క్లియర్ అనమాట. ఇప్పుడు ఇది ఒక 2/2 మ్యాట్రిక్స్, ఇది కూడా ఒక 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు అంటే ఎస్, మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఎందుకంటే దీని కాలం నెంబర్ ఈజ్ ఈక్వల్ టు దాని రో నెంబర్. ఓకే. ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలం నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద సెకండ్ మ్యాట్రిక్స్ రో నెంబర్. సో దట్ వీ కెన్ డూ మల్టిప్లికేషన్. బట్ మన ఆన్సర్ వచ్చేసి మళ్ళీ ఇది 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది. సో లెట్ us do the multiplication. ఇట్స్ వెరీ ఈజీ అనమాట. ముందే ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ రాసేసుకుందాం సో దట్ వీ కెన్ అవాయిడ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు ఏం చేయాలంటే 1 × 2ని 1 and 2ని ఈ రెండు కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం, అంతే కదా. ఈ రోస్ని ఆ కాలమ్స్తో మల్టిప్లై చేస్తున్నాము. ఓకే, క్లియర్గా చెప్తున్నాను మీకు. సో ఈ 1 × 1 ఎంత? 1 + 2 × 0 ఎంత? 0. ఓకే, ఇది మన ఫస్ట్ ఎలిమెంట్. అలానే ఇంకో మనకి 3 ఎలిమెంట్స్ కావాలి. ఈ 1 × 2ని మనం ఇప్పుడు -2 ఇంకా 1తో మల్టిప్లై చేస్తాం అనమాట. సో 1 × -2 ఎంత? -2. 2 × 1 ఎంత? 2. అలానే ఈ 3, 4ని కూడా ఈ రెండు కాలమ్స్తో మనం మల్టిప్లై చెయ్యాలి. ఓకే. సో 3 × 1 ఎంత? 3 + 4 × 0 ఎంత? 0. ఓకే. అలానే ఈ 3, 4ని ఆ కాలంతో కూడా మల్టిప్లై చేయాలి, సెకండ్ కాలంతో కూడా. సో 3 × -2 ఎంత? -6 + 4 × 1 4. సో ఇట్స్ వెరీ సింపుల్ గైస్. ఆన్సర్ వచ్చేసి 1 + 0 ఎంత? 1 +2 - 2 0. 3 + 0 3. ఇదేమో -2. సో 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది కదా మనకి. సో ఇదే గైస్ మన ఆన్సర్, చాలా సింపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం మల్టిప్లికేషన్, కాబట్టి మీ కన్ఫ్యూజన్స్ అన్నీ తీరిపోతాయి. కొంచెం పెద్దగా ఉన్నా కూడా, లెంతీగా ఉన్నా కూడా వీడియో కొంచెం చూడండి గైస్, కొంచెం టైం చేసుకుని మీకు అర్థమవుతుంది. ఈవెన్ డిటర్మినెంట్ ఇంకా ట్రాన్స్పోజ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో గైస్ ఇప్పుడు మనం ఈ రెండు మ్యాట్రిసెస్ A and Bని మనం మల్టిప్లై చేయొచ్చా? సో మీరే చెప్పాలి అది, ఎందుకంటే కొంచెం ఆలోచించండి. ఓకే. సో దీని ఆర్డర్ ఎంత? R1, R2, R3. అంటే దీని 3 రోస్ ఉన్నాయి, అలానే 2 కాలమ్స్ ఉన్నాయి. అవునా? 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. సో 3/2 మ్యాట్రిక్స్. సో ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? 3 రోస్ 1 కాలమ్. దీనికి మనం మల్టిప్లై చేయొచ్చా? సో ఈ రెండు ఈక్వల్ ఉన్నాయా? ఈ కాలం నెంబర్ ఈ రో నెంబర్తో మ్యాచ్ అవుతుందా? నో. సో వీ కెనాట్ డూ అ మల్టిప్లికేషన్ టు దిస్ బోత్ మ్యాట్రిసెస్. ఓకే, మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను గైస్. సో సేమ్ గైస్, నేను ఇక్కడ సేమ్ ఉంచాను, ఏ మ్యాట్రిక్స్ అనేది సేమ్ ఉంచాను, బిని మార్చాను. సో ఇప్పుడు మీరు ఈ ఆర్డర్ చూసుకుంటే కనుక 3/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీని ఆర్డర్ ఎంత? 2 రోస్ 1 కాలమ్, 2/3. Now can we do multiplication? Yes, we can do multiplication because these both are equal. అంటే దీని కాలమ్ నంబర్ దాని రో నంబర్ రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనం సింపుల్గా మల్టిప్లికేషన్ చేద్దాం. సో టైం ఎక్కువగా లేదు కాబట్టి ఫాస్ట్గా చేద్దాం. సో మనం ఏం చేయక్కర్లేదు, ఈ రోని దీంతో మల్టిప్లై చేయాలి, ఈ రోని ఈ కాలంతో, ఈ రో ఈ కాలంతో, ఈ రో ఈ కాలంతో, అండ్ మనం వచ్చే ఆన్సర్ అయ్యి
3x3 మ్యాట్రిక్స్లో వస్తుంది. ఐ మీన్ 3/3. సో ఇంటూ అనకూడదు, 3/3 మ్యాట్రిక్స్లో వస్తుంది. ఎందుకంటే మనకి లెఫ్ట్ ఓవర్ ఇవి ఉన్నాయి కదా. ఎస్, మనకి 3/3 మ్యాట్రిక్స్లో వస్తుంది. ఓకే, సారీ గైస్, అది ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది. సారీ ఫర్ దాట్. నేను ఇందాక ఇక్కడ 3 అని రాశాను, బట్ 1 కాలమే ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో మనం వచ్చే ఆన్సర్ 3/1 మ్యాట్రిక్స్లో వస్తుందన్నమాట. సో ఇదే మన ఆన్సర్ గైస్. ఈ 2, 3 నేను 1, 2తో మల్టిప్లై చేశాను, 4, 5ని 1, 2తో, 6, 7ని 1, 2తో. సో ఇదే మన ఆన్సర్. మన ఆన్సర్ వచ్చేసి 8. 4 + 14 ఎంత? 18. అలానే 6 + 14 ఎంత? 20. సో ఎస్, మనకి ఓకే వచ్చేసింది ఆన్సర్. సారీ గైస్, రియలీ సారీ. నిజంగా అది కొంచెం చాలా కన్ఫ్యూజన్ వచ్చింది నాకు, సారీ. సో గైస్ రియలీ సారీ, మనకి ఇక్కడ చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది నాకు, ఏమనుకోవద్దు. ఇందాక తప్ప ఆన్సర్ రాశాను, ఎందుకంటే ఇక్కడ 3/1 మ్యాట్రిక్స్లో మనకు ఆన్సర్ వస్తుందని చెప్పాను. సో మీ 2 × 3ని 1 × 2కి మల్టిప్లై చేస్తూ అట్లా ఈ 3 రోస్ని ఒక్క కాలంతో మల్టిప్లై చేయాలన్నమాట. మనం వచ్చే ఆన్సర్ ఇది. సో 3/1 మ్యాట్రిక్స్. ఐఎమ్ రియలీ సారీ, కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ ఫర్ దాట్, క్షమించాలి నన్ను. 2 + 6 ఎంత? 8. అలానే 4 + 10 14. అలానే 14 + 6 20. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక దీనికి 3 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. రియలీ సారీ గైస్, రియలీ సారీ గైస్. ఇప్పుడు మనం డిటర్మినెంట్ కాన్సెప్ట్ చదువుకుందాం గైస్. డిటర్మినెంట్ కాన్సెప్ట్ చదువుకుందాం. సో గైస్ నాకు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, సారీ ఫర్ దాట్. ఇప్పుడు మనం డిటర్మినెంట్ కోసం చదువుకుందాం. డిటర్మినెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం సమ్స్ చేయాలంటే. సో ఈ వీడియో నేను బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను కాబట్టి నేను ఇండెప్త్ వెళ్ళను. జస్ట్ డిటర్మినెంట్ అంటే ఏంటో, డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలో చెప్తాను అంతే. సో ఫర్ 2/2 మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్ విచ్ ఇస్ అ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఫర్ సపోజ్ 1, 2, 3, 4. ఇప్పుడు మనం దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఏం చేయాలంటే ఏమి చేయగలదు, సింపుల్ గైస్. ఈ 1 × 4ని మల్టిప్లై చేసి, ఓకే, 1 × 4ని మల్టిప్లై చేసి -3 × 2 విచ్ ఇస్ 4 - 6. ఓకే, విచ్ ఇస్ 4 - 6 అంటే ఎంత? -2. సో దీని డిటర్మినెంట్ అంతా -2. మళ్ళీ సేమ్ 2/2 మ్యాట్రిక్స్ ఇంకోటి తీసుకుంటా. 1, 2, 5, 7 అని తీసుకుంటాను. సో 1 × 7 -5 × 2 విచ్ ఇస్ 7 - 10 విచ్ ఇస్ -3. బట్ ఇదంతా బాగానే ఉంది. ఒకవేళ 3/3 మ్యాట్రిక్స్ తీసుకుంటే మనం డిటర్మినెంట్ ఎలా ఫైండ్ చేయాలి? ఎస్, అదే ఇప్పుడు మన కాన్సెప్ట్. నేను మీకు చెప్తాను డీటెయిల్గా చెప్తాను గైస్, స్టే ట్యూన్డ్. సో గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక 3/3 మ్యాట్రిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ 3/3 మ్యాట్రిక్స్. ఇప్పుడు మన వాడు డిటర్మినెంట్ ఆఫ్ 1, డిటర్మినెంట్ ఆఫ్ 5, డిటర్మినెంట్ ఆఫ్ 9. 1 ఎక్కడ, 5 ఎక్కడ, 9 ఎక్కడ, 1 ఇక్కడ, 5 ఇక్కడ, 9 ఇక్కడ. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ 1 ఎలా కనుక్కుంటామంటే మనం ఏమి చేయగలదు గైస్, వెరీ సింపుల్. ఈ కరస్పాండింగ్ రోని, ఈ కరస్పాండింగ్ కాలమ్ని మనం డిలీట్ చేయాలి. ఓకే, ఈ 1 ఉంది కదా, సో ఈ రోని, ఈ కాలమ్ని మనం డిలీట్ చేసేస్తే ఉన్నవి అప్పుడు 4 ఉంటాయి ఎలిమెంట్స్. ఆ 4 ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది, 2/2 మ్యాట్రిక్స్ అయిపోతుంది అనమాట. సో సింపుల్గా 5, 6, 8, 10 అయిపోతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ 5 × 9 - 8 × 6, 45 - 48 విచ్ ఇస్ -3. సో దీని డిటర్మినెంట్ ఎంత? -3. ఓకే, ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ 5 ఎట్లా కనుక్కోవాలి? డిటర్మినెంట్ ఆఫ్ 5 ఎట్లా కనుక్కోవాలంటే ఈ కరస్పాండింగ్ రోని, ఈ కరస్పాండింగ్ కాలమ్ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఉండేవి 4 ఎలిమెంట్సే కదా, మళ్ళీ ఏమేమి ఉంటాయి? 1, 3, 7, 9 అంటే 9 - 21, 9 - 21 విచ్ ఇస్ ఎంత? 12. సో -12. అలానే ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ 9 ఎట్లా కనుక్కోవాలంటే ఈ కరస్పాండింగ్ కాలమ్, ఈ కరస్పాండింగ్ రోని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు ఉండేవి 4 ఎలిమెంట్స్ విచ్ ఆర్ 1, 2, 4, 5. దీని డిటర్మినెంట్ కూడా ఈజీ, ఎంత? 5 × 1 - 4 × 2 which is 5 - 8 which is -3. సో సింపుల్ గైస్, వెరీ సింపుల్ ట్రిక్ ఇది, చాలా సింపుల్ ట్రిక్ ఇది. యూనో అస్సలు కన్ఫ్యూజన్ ఉండదు. ఫర్ సపోజ్ మనం ఇంకా పెద్ద మ్యాట్రిక్స్ తీసుకుంటే
1 2 3 4 5 6 7 8 9 1 2 4 3 అని తీసుకున్నాం అనుకోండి. దీని ఆర్డర్ ఎంత? ఫస్ట్గా 3 రోలు ఉన్నాయి, 4 కాలమ్స్ ఉన్నాయి, అంటే 3/4 మ్యాట్రిక్స్. 3/4 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఏదైనా సపోజ్ ఇక్కడ 6కి డిటర్మినెంట్ అడిగితే ఎట్లా ఫైండ్ చేస్తారంటే మీరు ఏమి చేయగలరు, దీన్ని తీసేస్తారు, దీన్ని తీసేస్తారు. ఓకే, అండ్ మిగతా ఉంటాయి కదా వాటిని మీరు మల్టిప్లై చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీరు తర్వాత చదువుకుంటారు. ఓకేనా? సో గైస్, ఇదే మన లాస్ట్ టాపిక్ ఈరోజు వీడియోలో, విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అండ్ గైస్, డిటర్మినెంట్స్ గురించి నేను మీకు ఒక ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చాను, బట్ డిటర్మినెంట్స్ గురించి డీటెయిల్డ్గా మీరు చదువుకునేది డిటర్మినెంట్స్ చాప్టర్లో. సో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ వేరు, డిటర్మినెంట్స్ అనే చాప్టర్ వేరు. అఫ్కోర్స్ డిటర్మినెంట్స్ మ్యాట్రిసెస్లో ఒక పార్టే, బట్ దానికి ఒక సపరేట్ చాప్టర్ ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్గా ట్రాన్స్పోజ్ గురించి మాట్లాడుకుందాం, అండ్ దాని తర్వాత మనం వీడియో ఎండ్ చేసేయచ్చు గైస్. కొంచెం స్టే ట్యూన్డ్ ఉండండి. ట్రాన్స్పోజ్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్. సో దీనిలో ఏమి చేయక్కలేదు గైస్, భలే ఫన్గా ఉంటుంది. ఏంటంటే రోస్ని కాలమ్గా షిఫ్ట్ చేయడం, కాలమ్స్ని రోగా షిఫ్ట్ చేయడం. వెరీ ఈజీ గైస్. ఎంత ఈజీ అంటే ఇప్పుడు సపోజ్ 1 2 3 4 అనే మనం తీసుకుంటే దీని ఆర్డర్ ఎంత? 2/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని మనం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా షిఫ్ట్ చేస్తామంటే ఏం లేదు గైస్, ఈ 1 2 రో ఉంది కదా, దీన్ని కాలం చేసేసి అప్పుడు 1 2 అయిపోతుంది. ఈ 3 4ని మళ్ళీ కాలం చేసేస్తే 3 4 అయిపోతుంది. సో ఇది కూడా 2/2 మ్యాట్రిక్స్లో వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే a/t రిప్రజెంట్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 3 4 5 6 7 8 9 10 అని ఒకటి తీసుకుంటే దీని ట్రాన్స్పోజ్ ఎంత అని అడుగుతుంటే వాడు చాలా సింపుల్గా ఇది ఏమీ చేయక్కలేదు. ఈ రోని మనం కాలంగా మార్చేయాలి, ఈ రోని మనం కాలంగా మార్చేయాలి. ఓకే, 3 4 5 6 అనే ఒక కాలం వస్తుంది, అలానే 7 8 9 10 అనే కాలం వస్తుంది. సో దిస్ ఈజ్ a/t. ఓకే, చాలా సింపుల్ గైస్. అండ్ ఇంకో విషయం ఏంటంటే a/t ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఏ వస్తుంది. అర్థం కాలేదా? వెరీ సింపుల్ గైస్. ఇప్పుడు సపోజ్ మీకు దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఈ ఏ మ్యాట్రిక్స్ని మీకు a/t మ్యాట్రిక్స్ వచ్చింది, అండ్ మళ్ళీ దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మళ్ళీ మీకు ఏ వస్తుంది. ఎస్ ఆర్ నాట్? ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది? ఈ 1 3 ఇక్కడికి వచ్చేస్తుంది, 2 4 మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఇట్స్ అగైన్ ఈక్వల్ టు ఏ. సో a/t ఈజ్ ఈక్వల్స్ టు ఏ. సో అంతేగా ఈరోజు వీడియోలో మనం చాలా నేర్చుకున్నాం. మొదటిగా ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, ఎడిషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, అలానే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ అన్నీ నేర్చుకున్నాం గైస్. అండ్ స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి కదా, డయాగ్నల్స్, నల్ మ్యాట్రిక్స్, స్కేలర్ మ్యాట్రిక్స్, అవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి, మీకు అర్థమయ్యే ఉంటుంది. నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు అది థియరీయే కాబట్టి మీకు ఈజీగా అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం, ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇంకా హయ్యర్ సమ్స్ చాలా ఉంటాయి, దాన్ని మీరు ఈజీగా చేయొచ్చు. ఈ బేసిక్స్ వస్తే కనుక మీరు ఈజీగా దాన్ని చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే గైస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 75 మార్క్స్కి మీరు పేపర్ రాస్తే 22 మార్క్స్ కేవలం మ్యాట్రిక్స్ నుంచి వస్తాయి గైస్. సో వెరీ ఇంపార్టెంట్, అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఐపీఈ ప్రకారంగా చూస్తే కనుక. సో ఈవెన్ జేఈలో కూడా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది దీనికి, అండ్ మీరు ఈజీగా సమ్స్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈరోజు వీడియోలో నేను అంతే చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఎ ప్రీషియస్ టైమ్ ఫర్ మై వీడియో. సో గైస్, లాస్ట్గా ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీకు యూజ్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మీ ఫ్రెండ్స్కి కూడా అవసరం ఉండుండొచ్చు మ్యాట్రిసెస్ చాప్టర్. ఇట్స్ వెరీ ఈజీ గైస్. మనం కన్ఫ్యూజ్ అవుతాం కానీ చాలా చాలా ఈజీ మ్యాట్రిసెస్ అనేది, అండ్ చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ చాప్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ గివింగ్ ఎ ప్రీషియస్ టైమ్ ఫర్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, ఆదిత్య టీవీ. వెల్కమ్.